డీటెయిల్ చూస్తే లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. 10 లక్షల రూపాయల పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీ ఇచ్చే విధంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసుపై కూడా బయట ఎక్కడ మాట్లాడవద్దని సుప్రీం తెలిపింది. లిక్కర్ పాలసీలో సిబిఐ కేసులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. 10 లక్షల రూపాయల పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీ ఇచ్చే విధంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసుపై బయట ఎక్కడ మాట్లాడవద్దని సుప్రీం తెలిపింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాబు, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కి అయితే భారీ ఊరట లభించిందని చెప్పాలి. ముఖ్యంగా ఆయన ఈడీ కేసులో ఇంతకుముందే సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన పరిస్థితి అనుకుంది. అయితే ఇప్పుడు తాజాగా అయితే ఇటు ఢిల్లీ మద్యానికి సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో కూడా బెయిల్ ఇస్తూ సంచలన తీర్పునైతే సుప్రీంకోర్టు అయితే వెల్లడించడం జరిగింది. అయితే కేజ్రీవాల్ కి ఇచ్చిన బెయిల్లో కొన్ని షరతులను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే 10 లక్షల బాండ్ సమర్పించాలని ఒక షరతును పెట్టింది. దాంతో పాటు ఢిల్లీ మద్యానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా బయట మాట్లాడొద్దు అని చెప్పేసి కేజ్రీవాల్ కి కూడా వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఓవరాల్ గా ఇటు అరవింద్ కేజ్రీవాల్ గత ఎప్పుడైతే జూన్ 27వ తారీఖు నుంచి కూడా ఇటు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటూ ఇటు తిహార్ జైల్లో అయితే ఆయన తిహార్ జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 3 నెలల తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి పలుసార్లు సుప్రీంకోర్టుకు వెళ్లడము, బెయిల్ పిటిషన్ అప్లై చేయడము, ఆ తర్వాత దాన్ని విచారణ వేస్తూ కూడా ధర్మాసనము వచ్చింది. ఈ నేపథ్యంలోనే లాస్ట్ టైం గతంలో ఈడీ కేసుకు సంబంధించి ఆయనకి అక్కడ దాంట్లో కూడా ఊరట లభించిన నేపథ్యంలో మరోసారి ఇటు మద్యం కేసుకు సంబంధించి మద్యం కేసులో కూడా ఆయనకైతే భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అయితే జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో కొనసాగుతున్నటువంటి ఇటు కేజ్రీవాల్ అయితే ఈ రోజు సాయంత్రం గానీ అంటే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ దీనికి సంబంధించి 2 వేర్వేరు పిటిషన్లను అయితే అక్కడ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అవి విచారణలో ఉన్న నేపథ్యంలో సిబిఐ తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. మొదటగా సుప్రీంకోర్టులో ఈ 2 కూడా విచారణలో ఉన్నాయి. అయితే అంతకుముందు ఆగస్టు 5న ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పింది. అయితే కేజ్రీవాల్ బెయిల్ ను హైకోర్టు కూడా వ్యతిరేకించడంతో బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ సీఎం ఇక సాక్షులను కూడా ప్రభావితం చేస్తాడని చెప్పేసి సిబిఐ మళ్ళీ పిటిషన్ వేయడము, ఆ తీర్పుని రిజర్వ్ చేసింది. అంటే సెప్టెంబర్ 5వ తారీఖున తీర్పుని రిజర్వ్ లో ఉంచినటువంటి ధర్మాసనం ఈ కేసుని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ను జూన్ 26న సిబిఐ అరెస్టు చేయగా ఈ తీర్పునైతే రిజర్వ్ లో ఉంచింది. దానికి సంబంధించి ఈ రోజు విచారణ చేపట్టిన ధర్మాసనం ఇటు కేజ్రీవాల్ కి అయితే బెయిల్ ఇస్తూ అయితే సంచలనాత్మక తీర్పు అయితే ఈ రోజు వెల్లడించింది. కానీ ఒక 10 లక్షల బాండ్ని సమర్పించాలని ఒక షరతు పెట్టింది. దాంతో పాటు మద్యం పాలసీకి సంబంధించిన విషయాలు ఏవి కూడా బయట మాట్లాడొద్దని చెప్పేసి కేజ్రీవాల్ కి అయితే వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. మరి దీంతో మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికే ఈ తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు ఈ విచారణ రోజు ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా అనే ఇటు
వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఒక డౌట్ తో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే బెయిల్ రావడంతో ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అందరూ కూడా ఢిల్లీలో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆయన తిహార్ జైలు నుంచి విడుదల అవ్వగానే ఆయనని అంటే భారీగా వెల్కమ్ చెప్పేందుకు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటు తిహార్ జైలు నుంచి విడుదల అవుతున్నాడు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పైన ఇటు కవిత కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి, అటు సిసోడియా కూడా మనీష్ సిసోడియా కూడా బెయిల్ పై బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే తిహార్ జైల్లో ఇటు తిహార్ జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ లిక్కరు మద్యం పాలసీకి సంబంధించి కేసులో వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య బెయిల్ బయటకు వస్తుండడం కూడా ఇది గమనార్హంగా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చింది కాబట్టి మరి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తాడు ఏంటి అనేది మాత్రము వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.